రప 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 ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగు రప 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 అనేది ఎలా ఉందంటే, వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతరలు చేసుకుంటాం. మొన్న తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం. జాతరలు చేసుకుంటూ చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తానంట గంగమ్మ తల్లి. ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి వద్దాలు అడుగుతున్నాం. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట. అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 మమ్మల్ని నరికేస్తారేమో అనిపిస్తుంది. గంజాయి దాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేదే లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, గొడ్డలు తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకొని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుకుతాడు. ఎవరు నరుకుతాడట? ఎవరు నరుకుతాడు? ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో. మీరు రుద్రబాబు అని మీరు నరుకుతారని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే, పోస్టర్ పెట్టుకుని అతని మీద కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది, మేము దాన్ని ఆనందిస్తాం. మీరు అల్లు అర్జున్ గారి సినిమా వాడుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి, ఏ హీరో సినిమా అయినా వాడుకోండి, డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం. కానీ ప్రజల్లోకి వస్తే అది ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే పోస్టర్ల గురించి మీకన్నా ఎక్కువ నాకే బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే ఒక పోస్టర్తో మీరు నా మీద ఎలాంటి అలిగేషన్ చేస్తారో అందరికీ తెలుసు దేశంలో. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టండి, అవకాశం ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి, ఉద్యోగాలు చేసుకోండి, బాగుపడండి, బతకండి అంటారు. ఈయనేం చెప్తున్నాడు? తలకాయలు నరకండి, కాళ్ళు తీసేయండి, మన ప్రభుత్వం వస్తే మన సత్తా ఏందో చూపిస్తాం, మందంతా మందింత అని చూపిస్తున్నాడు ఆయన. ఆయన ఎంతో తెలుసు అందరికీ, మనం చెప్పేది అవసరం లేదు, ఆయన ఇంత ఎంతో అనేసి. జగన్మోహన్ రెడ్డి కామెంట్ల పైన రాష్ట్రంలో ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఎలాగో వైసీపీ నాయకులందరూ జైలుకు పోతున్నారు. ఇప్పుడు కార్యకర్తలు పంపిస్తాడు ఈ రూపంలో, మీరు కూడా ఓడరా, నరకండి, కొయ్యండి, వేస్తామని చెప్పండి, మీరు తోడుకు పోండి. ఆ నాయకులు ఉంటారు, వాళ్ళు తోడు కావాలి కదా వ్యక్తుల, అక్కడ ఏదో తోడుకి ఏదో పనిచేసులు కావాలి కాబట్టి కార్యకర్తలను కూడా పంపిస్తారు. జాలేస్తూ ఉంది వైసీపీ కార్యకర్తలను చూస్తే, మాకు జాలేస్తూ ఉంది. మీరు జగన్ ట్రాప్లో పడి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జగన్ మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మొన్న ఎవడో అంటాడు, రేపు మనం కూడా పోలీసులు కొడితే జగన్ మనల్ని పరామర్శిస్తాడు ఎవరట. ఇలాంటివే సోషల్ మీడియాలో అంటున్నాడు, మనం పోలీసులు కొట్టినా, గంజాయి బంగాయి తాగినా, అమ్మాయిలు చీరలు బట్టి లాగినా జగన్మోహన్ రెడ్డి మనల్ని పరామర్శిస్తాడేమో అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. జగన్ రావాలనుకుంటే ఇది ఒక కొత్త ప్రయత్నం అంట. అంటే ప్రజల్లో ఏం సందేశం ఇస్తున్నారు? మీ నాయకులను ఒక్కొక్కరి జైలుకి పంపిస్తున్నారు, ఇప్పుడు మీ కార్యకర్తలను పంపిస్తారా? నరుకుతారంట. ఎవరు నరికేది? ఎవరు? ప్రజలు అలాంటి నరికారు. జాతరలు చేసి నరుకుతారా? చెప్పండి. జాతరలు మరి చేయడం మానేద్దాం మేమందరం. ఈ సంస్కృతిని ప్రజలే గమనిస్తున్నారు. ఆయన ప్రతిసారి ఒక పర్యటనకు వచ్చినప్పుడంతా ఒక కాంట్రవర్షియల్ చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేదు జగన్కి, మంచి వైద్యం చేయించండి. వాస్తవంగా చెప్తున్నాను. అతను ఈ మొత్తం డబ్బులంతా దోచేసి ఆ కొలంబాలో గిలంబాలో పెట్టుకుంటున్నాడు. ఆడ పోతా అంటే అందరూ వరుసపడి పట్టుకుంటావారట. ఆ డబ్బులన్నీ ఆడ మళ్ళా తీసుకొచ్చేస్తారని భయంతో ఉన్నాడు, లేకపోతే నన్ను కూడా జైల్లో వేస్తారని భయంతో ఉన్నాడు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మానస స్థితి సరిగా లేక ఆయన మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ జనసేన పార్టీ తరపు ఒకటే చెప్తున్నాం, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మీలాంటి ప్రభుత్వం కాదు. ఇక్కడ ఈ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మేము కేసు మీ మీదే కాదు, మీకు తెలుసు టీడీపీ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది.
సోషల్ మీడియాలో మీ సతీమణి గారి గురించి మాట్లాడినందుకు ఆమెని, అది అందరూ తెలుసు. కిరణ్ అతను ఏడున్నాడు, ఇంకా బెయిల్ వచ్చిందో కూడా తెలియదు. అది ఏమైంది, కేసు తెలియదు పాపం అతనిది. అంటే మా దాంట్లో అలా ఉంటే సిస్టమ్ అది. మీరు రెచ్చగొట్టి కార్యకర్తల్ని నరుకుతాం, కోస్తాం, చూస్తామంటే ఇదేమి ఈ సంస్కృతి ఇదేమి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బలూచిస్తాను ఏదో స్థానాలు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్. తీవ్రవాదుల సంస్థలను మెయింటైన్ చేస్తున్నాను. ఉగ్రవాదుల్ని రెచ్చగొడతారు కదా, ఆడేడో మనం ట్రైనింగ్లు ఇచ్చి ఉగ్రవాదుల్ని ఇలా పోయి కాల్చేయడరా, ఇలా కాల్చేయడరా అనేసి చిన్నపిల్లల్ని, ఆ మరి వైసీపీ చిన్నపిల్లలందరినీ ఈయన ఉగ్రవాదులు చేసి ప్రజలపైకి పంపిస్తున్నాడే అనుమానంగా ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం చివరిగా, అయ్యా జగన్మామ, అతని పోస్టర్ పెట్టుకున్నందుకు మీరు అతను మద్దతిస్తూ మాట్లాడడం చాలా 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 సిగ్గుచేటు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి రౌడీల్ని, గూండాల్ని, రేపిస్టుల్ని, మర్డర్లు చేసే వాళ్ళని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మీ పద్ధతి మార్చుకోకపోతే మీ ఇంటి ముందర మెంటల్ నిలయం అని చెప్పి తాడేపల్లికి బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఇది వాస్తవం.